దేవాలయానికి వెళ్లగానే మనసును ఆహ్లాదపరిచే ఆ దివ్య పరిమళం. ప్రసాదంగా పులిహోరను స్వీకరించగానే కలిగే తృప్తి మాటల్లో చెప్పలేము. అసలు పులిహోరనే ఎందుకు ఆలయాల్లో ప్రసాదంగా ఇస్తారు? వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన భారతీయ సంస్కృతిలో ఆలయ ప్రసాదాలకు ఒక విశిష్ట స్థానం ఉంది. పులిహోర కేవలం ఒక వంటకం కాదు. ఇది పురాతన కాలం నుంచి దేవతలకు సమర్పించే ఒక పవిత్ర నైవేద్యం. ముఖ్యంగా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. పులిహోరకు పసుపు, నిమ్మరసం, మిరియాలు, ఇంగువ వంటివి కలపడం వల్ల అది సులభంగా పాడవకుండా ఎక్కువసేపు నిల్వ ఉంటుంది. దీనికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఈ పదార్థాలను దైవ ప్రసాదంగా స్వీకరించడం వల్ల భక్తులకు శారీరకంగా, మానసికంగా ప్రయోజనం చేకూరుతుంది. పులిహోరలో పులుపు, కారం, ఉప్పు, తీపి, చేదు వంటి రుచులు సమపాళ్లలో ఉండటం జీవితంలోని వివిధ రుచుల సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఇది భక్తులకు సమతుల్య జీవనాన్ని బోధిస్తుంది. అలాగే పులిహోరను పెద్ద మొత్తంలో తయారు చేయడం సులువు. ఎక్కువ మంది భక్తులకు పంపిణీ చేయవచ్చు. భగవంతుడి ఆశీస్సులతో కూడిన ఈ ప్రసాదాన్ని పంచుకోవడం ద్వారా సమాజంలో సమైక్యత, ఆత్మీయత పెరుగుతాయి. ఇలా పులిహోర కేవలం ఒక వంటకం కాదు, మన సంస్కృతిలో నిగూఢమైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక, సామాజిక విలువలను కలిగి ఉన్న ఒక దివ్య ప్రసాదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.